నేను న్యూజిలాండ్ నుంచి వచ్చానండి. ఇప్పుడు ఇంత మండుటెండలో కూడా మేము ఇక్కడికి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆయనేమో నవరత్న పథకాలు పెట్టారని చెప్పి అప్పుడు రోడ్డు మీదకి వచ్చి గగ్గోలు పెట్టాము. ఈయనేమో నవరత్న స్కూల్స్ పెట్టారు. అసలు ఈ స్కూల్స్లో రేపు జరగబోయే ట్రాన్స్ఫర్స్లో కానీ వాటిల్లో కానీ ఏ టీచరు ఎక్కడ పెట్టుకోవాలి అన్నది కూడా తెలియనటువంటి కన్ఫ్యూజన్లో రేషియోస్ పెట్టి ఏది పిఎస్హెచ్ఎం కింద ఏ మాస్టర్ని ఎక్కడ పెడతారో ఏవి చేసుకోవాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. మాకేముందో గందరగోళం, వాళ్ళకేముందో మాకు అర్థం కావట్లేదు. అసంబద్ధమైనటువంటి జీవోలు, అసలు పైనుంచి వస్తున్నటువంటి వాటిలో ఒక క్లారిటీ లేదు. మేమేం చేయాలో మాకు తెలియదు, వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. పైగా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ మావి. అట్టడుగున ఉండి పని చేస్తున్నటువంటి మేము మాకున్నటువంటి ఇబ్బందులు మేము చెప్తుంటే మా సంఘాల యొక్క ఆ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ని తీసుకెళ్తుంటే వాటిని మాత్రం పరిగణలోకి తీసుకోకుండా ప్రతిరోజు మీటింగ్ అని చెప్పి పిలవడం, వినడం అంతవరకే తప్ప ఏ ఒక్కటి కూడా వాళ్ళు అనుకున్నది చేస్తున్నారు తప్ప మేము అనుకున్నది మాత్రం మాకు కావలసినట్లుగా ఉండటానికి మాత్రం ఏ ఒక్కటి చేయట్లేదు. సో ఇలాంటి ఈ జీవోలన్నింటినీ కూడా అప్పుడు మేము రెవల్యూషన్ తీసుకొచ్చి నెన్నుకున్నది ఎందుకు 117 రద్దు చేస్తారని, కానీ అది రద్దు చేయలేదు సరికదా. పెన్షన్ స్కీమ్ గురించి కానీ వాటి గురించి కానీ ఏది మాట్లాడటం లేదు. మాకు రావాల్సినటువంటి బకాయిల గురించి మాట్లాడలేదు. ఎదురు మా మీద ఇటువంటి అసంబద్ధమైనటువంటివన్నీ కూడా రుద్దుతున్నారు. కాబట్టి వీటన్నిటినీ తక్షణమే ఉపసంహరించుకొని ఉపాధ్యాయులకి ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా ఒక చక్కని విధానంతో ముందుకెళ్లాలని ఆశిస్తూ చెప్పండి. మా ప్రభుత్వంలో ఉద్యోగులంతా సంతోషంగా ఉన్నారు, విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చారని లోకేష్ గారు చెప్తున్నారు. ఏం చెప్తారు దానికి? ఉంటే మేమెందుకు ఇట్లా రోడ్డు ఎక్కుతాం? ఎండాకాలంలో ఈ విధంగా ఎండలో మండిపోతా ఇక్కడికి వచ్చి నుంచొని మాట్లాడాల్సిన అవసరం ఏముంటుంది? అంత సంతోషం ఏముంటే మా పిఎఫ్లు మాకు ఇచ్చారు అంతే తప్ప ప్రభుత్వం నుంచి రావాల్సినవి మాకేమి ఇవ్వలేదు. మేము దాచుకున్న డబ్బులు మాకు ఇచ్చారు, అదొక్కటే ఆయన చేసింది తప్ప ఇంకంతకు మించి సంతోషకరమైనటువంటి అన్నీ ఏమీ లేవు. మా డబ్బులు మాకు ఇచ్చారు, ప్రభుత్వం నుంచి వచ్చాయి మాకేమీ ఇవ్వలేదు. ఇంతవరకు అసలు ఏమి దాని ప్రసక్తే లేదు, దాని ఊసే లేదు. ఇంకే విధంగా సంతోషంగా ఉంటామండి?